సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై మాట్లాడిన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫేక్ జర్నలిస్టులతో అసలైన జర్నలిస్టులకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఫేక్ జర్నలిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు చట్టం ద్వారా శిక్షించాలని సీఎం మాట్లాడినట్లు చెప్పారు. దీన్ని కావాలనే కొందరు పనిగట్టుకొని రాంగ్ వేలో తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఫేక్ జర్నలిస్టుల వల్ల యాక్చువల్ జర్నలిజానికి నష్టం జరుగుతుంది. ఎవరైతే జర్నలిస్టులు చాలా ప్రొఫెషనల్గా ఉండే జర్నలిస్టులు వాస్తవాలు ప్రజలకు తెలవాలని చెప్పి జర్నలిజం చేసేటువంటి జర్నలిస్టులకు ఈ ఫేక్ జర్నలిజం తోటి జనాలను తప్పుతో పట్టించి వాళ్లకు నచ్చిన వారి కోసము వారికి ఏదో విధంగా ఆర్థిక లావాదేవీలు ఉండి వాళ్లకు లాభం జరిగే విధంగా ఉన్న వారి కోసం ప్రోత్సహించే విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్న దాని గురించి మాట్లాడింది. మీరు చూసిర్రు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అవి రిజిస్టర్డ్ కావు, అవి సెటిలైట్ ఛానల్స్ కూడా కావు, కానీ వాళ్ళు ఏ విధంగా రాజకీయ పార్టీలో నాయకుల గురించి మాట్లాడటం ఒక ఎత్తు అయితే నాయకుల కుటుంబ సభ్యుల గురించి అసలు మాట్లాడుకోలేని, నేను ఇక్కడ మీడియాలో చెప్పలేని పదజాలంతో ఇంటికాడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద మాట్లాడినప్పుడు మరి బీజేపీ నాయకులు అమిత్ షా గారైనా మోడీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులైనా మరి వారి కుటుంబ సభ్యుల మీద ఎవరైనా అలాగే మాట్లాడితే ఉపేక్షిస్తారా అని అడుగుతున్నారు.